రైట్ మిత్రులారా, మన టిల్లన్న కష్టము పగవనికి కూడా రాకూడదు. మరి నిన్న చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్లో ఏదో రైతుల దీక్ష పెట్టిండు కదా, అక్కడ ఒక మహిళ ఏమంటుందో ఒకసారి మీరు చూడండి. అసలు చెప్తా 5,000 మాకు అయినాయి, మళ్ళీ తెచ్చుకున్న లోన్ అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు లేదు, తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి అన్నీ అయినాయి. ఉన్నమాట చెప్తే ఆగాగా అంటున్నాడు. ఇంతకుముందు మా ఊరికి బస్సు లేకుండే, బస్సులు వచ్చినాయి, ఫ్రీ బస్సు అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తే మళ్ళీ నేను కొత్త లోన్ తెచ్చుకున్నా అని చెప్తే ఆగాగా అంటున్నాడు. ఎందుకు ఆగమంటున్నావా కేటీఆర్? ఉన్నమాట చెప్తే ఇట్లుంటుంది. ఎవరికైనా ఉన్నమాట చెప్తే ఏదో ఓ సామెత ఉన్నది, అది ఏదో జీర్ణం కాదంట. ఉన్న చెప్తే ఆగాగా అంటున్నాడు. పక్కనే మా సబితా ఇంద్రారెడ్డి అక్క కూడా ఉన్నది, ఆమె కూడా చూడండి ఎట్లా చూస్తున్నది. అసలు ఇట్లుంటుంది మన టిల్లుతోని. ఏం చేసినా పెద్ద పంచాదే ఉన్నది. ఆయన ఏం చేసినా అది ఆయనకు వ్యతిరేకమవుతున్నది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. అందుకే మేము చెప్తాం, టిల్లు అనువు కాని చోట నది కూల మనరాదన్నట్ల టైం నీది కాదు, కొంచెం ఓపిక పట్టు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఈ రాష్ట్రాన్ని ఎంత దోయాలని అంత దోసినావు. దోసుకున్న పైసలతో ఫామ్ హౌజులు కట్టుకున్నావు. సినిమా వాళ్ళు ఎట్లా పరిచయమే ఉన్నారు, వాళ్ళతో ఏదన్నా ఇంత టైంపాస్ చేయి. ఎందుకు ఒక సంవత్సరమే కాలేదు అప్పుడే వచ్చి రైతుల్ని పట్టుకొని వచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి జేసీబీలు పెట్టి వాటి మీద పూల సంచులు వేసి వాటి మీద మీన అల్లిపీసుకుంటా ఏంది ఈ శునకానందం? ఆడ రైతులే నేను వ్యతిరేకిస్తున్నారు, ఉన్నమాట చెప్తున్నారు. ఎవడు అవునన్నా కాదన్నా 23,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయింది. మా అక్కలకు 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది, 200 వరకు ఉచిత విద్యుత్ వస్తుంది, 200 యూనిట్లు. ఒకటి ఈ 26 జనవరి నుంచి ఇంకా 2-3 పథకాలు అమల్లోకి వస్తున్నాయి. కొంచెం ఆగరాదు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసినావు, ఆ అప్పులకు మిత్తులు కట్టాలి. నువ్వు చేసిన పాపాలను ఒక్కొక్కటి కడుక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు కేటీఆర్. కొంచెం ఓపిక తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది మంచి పరిణామం. నీవు తొందర పడితే దీనివల్ల నీకే లాసు, దీనివల్ల అంతిమంగా నీకే నష్టమవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. రైట్.